లెట్ us స్టార్ట్. ఇప్పుడు ఇందాక శూర్పణఖ వెళ్ళి చెప్పకూడని మాటలన్నీ చెప్పింది, అవునా కాదా? రావణాసురుడి కొలువుకి వెళ్ళి చెప్పకూడని మాటలన్నీ చెప్పి ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్పకుండా ఇష్టానికి మార్చి చెప్పింది, ఫ్యాబ్రికేట్ చేసి చెప్పింది, ఇష్టానికి ఎడిట్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి చెప్పింది. అవన్నీ విని నిజమనుకుని నమ్మాడు రావణాసురుడు. చెప్పుడు మాట ఎంత ఘోరానికి, ఎంత విపత్తుకి దారి తీస్తోందో చూడండి. నిజంగా రావణాసురుడిని ఖచ్చితంగా చంపేయాలి, నేను కాదనట్లేదు, ఖచ్చితంగా చంపేయాలి. కానీ శూర్పణఖ ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించకుండా ఉండుంటే రావణాసురుడు అంత ఘోరంగా అంత కుటుంబం మొత్తాన్ని కోల్పోయి చచ్చిపోయి ఉండేవాడు కాదు కదా, అవునా కదా? కుటుంబం మొత్తాన్ని కోల్పోయి చచ్చిపోవాల్సిన అవసరం ఉండేది కాదు రావణాసురుడు, కరెక్టా కాదా? అందుకనే మాట యొక్క ప్రభావం. ఇప్పుడు రావణాసురుడు నీకు జరిగినటువంటి అవమానానికి, నీకు జరిగినటువంటి భంగానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. చేస్తే విభీషణుడు ముందే చెప్పాడు, అన్నా శూర్పణఖ, మన సోదరి అయినటువంటి శూర్పణఖ ప్రవర్తించినది తప్పు. ఆమె తప్పుగా ప్రవర్తించి నిన్ను రెచ్చగొడుతోంది, నువ్వు అలా అనడం, నువ్వు అలా ప్రతిజ్ఞ చేయడం ధర్మం కాదు అని చెప్పి మొదటే చెప్పాడు విభీషణుడు. ఇప్పుడు చెప్పుడు మాట విన్నప్పుడు చెప్పుడు మాట, ఎవరైనా చెడు మాట చెప్పినప్పుడు వినేటటువంటి లోపం నీకు ఉంటే, అలా విన్నప్పుడు మంచి చెప్పినప్పుడు కూడా వినాలిగా. విభీషణుడు మంచి చెప్పాడుగా నీకు, వినద్దురా బాబు, తప్పు చెప్తోంది వినకు అని చెప్పినప్పుడు అది కూడా వినాలిగా. విభీషణుడు ఒక్కడే కాదు, ఇంకొకడు కూడా చెప్పాడు. ఆ ఇంకొకడు ఇప్పుడు వస్తాడు చూడండి. చెప్తే నీకు తెలీదు, నీకు రాక్షస లక్షణాలు లేవు, నువ్వు ఎంతసేపు ధర్మము 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 అని చెప్పి లాగుతూ ఉంటావు, నువ్వు మాట్లాడకు అని చెప్పి విభీషణుడిని హెచ్చరించి కూర్చోబెట్టాడు రావణాసురుడు. ఆ తర్వాత మాయా విద్యలో నిపుణుడు, స్వరభేదీ విద్యలో నిపుణుడు అయినటువంటి, స్వర విద్యలో నిపుణుడు అంటే మిమిక్రీ విద్యలో చాలా ఎక్స్పర్ట్ అయినటువంటి మారీచుడిని పిలిచాడు. కొంతమంది అంటారు మారీచుడు ఎవరు అంటే రావణాసురుడికి వరసకి మేనమామ అంటారు, కానీ దాంట్లో నిర్ధారణగా లేదు. కులవృద్ధుడు మారీచుడు చాలా పెద్దవాడు, రావణాసురుడి కన్నా కూడా పెద్దవాడు మారీచుడు, కులవృద్ధుడు. కాబట్టి రావణాసురుడు మారీచుడిని పిలిచి సలహా అడగడం ఏమీ లేదు, సలహా అడగడము అనేటటువంటి ఒక కారణం చెప్పుకుని మారీచా మనం ఇలా ప్రవర్తిద్దామని వాడు ఆజ్ఞాపించేయడం. చెప్పి మారీచుడితో అంటాడు, నీవు కులవృద్ధుడివి, నా ప్రతీకారము, నా ప్రతిజ్ఞ నీవు కూడా పాటించి తీరాలి. నీవు మాయా రూపంలో వెళ్ళు, రాముడు కట్టుకున్నటువంటి పంచవటీ తీరానికి, దండకారణ్యంలో రాముడు కట్టుకున్నటువంటి పంచవటీ తీరానికి మాయా రూపంలో వెళ్ళు, నేను కూడా మాయా రూపంలో వస్తాను. రాముణ్ణి కట్టడి చేసి ఆ సీతని, ప్రతీకారంలో భాగంగా సీతని అపహరించుకుని వద్దాము అంటాడు. అక్కడ మారీచుడు కూడా అందుకుంటాడు, రాక్షసుడే మారీచుడు, దుర్మార్గుడే మారీచుడు అయినా సరే మారీచుడు కూడా చెప్తాడు, రే నువ్వు అనుకుంటున్నావు ఈ రాముడి దెబ్బ ఏమిటో నాకు తెలుసు, రాముడి దెబ్బ ఎటువంటిదో నాకు తెలుసు. ఎప్పుడంటే ఇప్పుడు రాముడు అనేవాడు యవ్వనంలోకి వచ్చాడు, చాలా శక్తిమంతుడయ్యాడు. కానీ కుర్రాడిగా ఉన్నప్పుడే, 16 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడే రాముడు కొట్టిన బాణానికి నేను ఒక 100 క్రోసుల దూరంలో, 1000 క్రోసుల దూరంలో ఎగిరి అవతలకి పడ్డాను. అప్పటి నుంచి నాకు మనిషిని చూస్తే భయం, రకారంతో ఏదైనా మాట్లాడితే భయం. రకారంతో మాట్లాడితే భయం ఏమిటి? రామా అని పలకాల్సి వస్తుందని చెప్పి రకారంతో ఏదన్నా రథము అనే లోపల అమ్మో నెక్స్ట్ ఇంకొక మాట మా అనేస్తాడేమో, రామ అనేస్తాడేమో అనేటటువంటి భయం రథము అంటే. ఒక్కసారి పాజ్ చేస్తున్నాను, మిథిలా గ్రూప్ అందరూ కూడా లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి. అందరూ లాగిన్ అవ్వండి. ఒక్కసారి సాకేతం గ్రూప్ వాళ్ళు మ్యూట్ చేసుకుంటున్నాను, అందరూ మ్యూట్ చేసుకోండి. మారీచుడు ఇప్పుడు చెప్తున్నాడు, నీకు ఓ రావణ, నీకు అర్థం కావడం లేదు రాముడంటే ఎవరో.
యవ్వనంలో ఉండగానే 16 ఏళ్ళు కూడా నిండనటువంటి ప్రాయంలో యవ్వనంలో ఉండగానే రాముడు దెబ్బ కొడితే ఎంత దూరం వెళ్ళి పడ్డానో నాకు తెలుసు. అప్పటి నుంచి తపస్సు తప్ప నేను మళ్ళా ఏనాడు ఎవరికి కనిపించలేదు. మనిషి కనిపిస్తే భయపడిపోతున్నాను. అటువంటిది నువ్వు వెళ్ళి ఆ రాముడితో పెట్టుకుంటానంటున్నావు. మంచిది కాదు. రాముడు ఎవరో తెలుసా? రామో దాశరథి సూరో లక్ష్మణాను చెరో బలి కాకుత్స పురుష పూర్ణ కౌసల్యేయో రఘోత్తమ. అంటే కాకుత్స పురుష పూర్ణ కౌసల్యేయో రఘోత్తమ. రామో దాశరథి సూరో లక్ష్మణాను చెరో బలి. ఎటువంటి రూపంలో చూశాను నేను రాముణ్ణి? ఒక ముని వెనకాల వెళ్ళిపోతుంటే లక్ష్మణుడు కూడా వెనకాలే వెళ్తుంటే ఆ ముని వెనకాల నడుస్తున్నటువంటి రాముణ్ణి, లక్ష్మణుడు వెంట నడుస్తున్నటువంటి రాముణ్ణి నేను చూశాను. లక్ష్మణుడు వెంట నడుస్తున్నటువంటి రాముణ్ణి నేను చూశాను. ఇప్పుడు ఎవరెవరో చెప్పుకుంటుండగా వింటున్నాను నేను. ఎంతో శక్తిమంతుడయ్యాట, శివధనువును విరిచాట. నా తమ్ముడైనటువంటి సుబాహుని చంపినది కూడా రాముడే. కాబట్టి ఓ రావణ, 1కి 4 సార్లు ఆలోచించుకో అని చెప్పి మంచి మాటే చెప్పాడు మారీచుడు. శూర్పణఖ చెప్పిన చెడు మాట విన్నాడు. మరి మంచి మాట కూడా వినాలిగా. మాట ప్రభావము అనేది ఎక్కడి నుంచి వస్తోంది చూడండి. మాట అనేది ఎంత ప్రభావం చూపిస్తోంది అనేది మనం ఈ రావణాసురుడు ఇటువంటి ఘట్టాల్లోంచే తెలుసుకోవాలి. ఎందుకు? జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ. నువ్వు మంచి మాట్లాడితే నీకు నలుగురు కలిసి వస్తారు. నువ్వు చేసేటటువంటి పనిలో నీకు శుభం చేకూరుతుంది. జిహ్వాగ్రే మిత్రబాంధవా. నువ్వు నలుగురితో నవ్వుతూ మాట్లాడి చక్కగా సౌమ్యంగా మాట్లాడితే నీకు మిత్రులు, బంధువులు ఏర్పడతారు. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, బంధుత్వం అనేది ఏర్పడుతుంది. జిహ్వాగ్రే మరణం ధ్రువం. నువ్వు ఒక్క మాట తేడాగా మాట్లాడి అది ఎదుటి వాళ్ళని నీవు కష్టపెట్టినట్టుగా ప్రవర్తిస్తే వాళ్ళు నిన్ను నిర్దాక్షిణ్యంగా ఎటువంటి దయ లేకుండా నిన్ను చంపేస్తే అది మరణం ప్రాప్తిస్తుంది. అవునా కాదా? నీ మాట వల్ల నువ్వు మరణాన్ని కొని తెచ్చుకుంటున్నావా లేదా? ఇప్పుడు రావణాసురుడు చేసిందేంటి? కొని తెచ్చుకున్నాడా లేదా మరణాన్ని? జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. అందుకనే మాట అనేది ఎంత ముఖ్యమైనది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు రావణాసురుడు చెప్పిన విధంగా ఎంత చెప్పినా వినట్లేదు కాబట్టి రావణాసురుడు చెప్పిన విధంగా మారీచుడు మాయారూపంలో వెళ్ళాడు. దండకారణ్యంలో ప్రవేశించాడు. ఒక మాయా లేడిగా, బంగారు వర్ణం ఉన్నటువంటి లేడిగా మారిపోయాడు. మారిపోయిన తరువాత ఆ దండకారణ్యంలో పంచవటి తీరంలో తిరగడం మొదలు పెడితే సీతమ్మ వారు ఆ మాయాలేడిని చూసి ఇష్టపడింది. జనరల్గా ఏంటి, సీతమ్మ వారు ఏంటంటే చూసి అట్రాక్ట్ అయ్యింది. ఆ వస్తువుని చూసి అట్రాక్ట్ అయింది. ఆ జింకని చూసి అట్రాక్ట్ అయింది. నాథ, ఆ జింక బాగుంది, మీరు దానిని ప్రాణాలతో పట్టి తెస్తే అయోధ్యానగరపు ఉద్యానవనంలో దీన్ని పెంచుకుందాం అని చెప్పింది. చెప్తే రాముడు అన్నాడు, ఎప్పుడూ చూడలేదు ఇటువంటి మాయని, ఎక్కడా వినలేదు. కానీ నీవు ఈనాడు అడిగావు కాబట్టి నేను ఖచ్చితంగా నీకోసం ఈ మాయాలేడిని కొట్టి తెస్తాను అని చెప్పాడు. ఆ లేడిని వేటాడడానికి వెళ్తూ లక్ష్మణుడికి చెప్పాడు, లక్ష్మణ, ఆశ్రమ బాధ్యత నీది, ఆశ్రమ రక్షణ బాధ్యత నీది. ఎంత కష్టం వచ్చినా, ఎటువంటి బెదురొచ్చినా నీవు మాత్రం చెలించి రావద్దు అని చెప్పి వెళ్ళాడు. వెళ్తే లక్ష్మణస్వామి చాలా చాలా జాగరూకుడై ఉన్నాడు. ఎంతో జాగ్రత్తగా పంచవటి కుటీరాన్ని కాపాడుతున్నాడు.
పంచవటి కుటీరాన్ని కాపాడుతూ ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు. ఈ మారీచుడు అనేటటువంటి వాడు ఏం చేశాడంటే తన మాయా విద్యా ప్రభావం వల్ల రాముణ్ణి ఎంతో దూరం తీసుకెళ్ళిపోయాడు. అరణ్యంలో చాలా దూరం తీసుకెళ్ళిపోయాడు. అలా అలా పరిగెట్టుకుంటూ, జింక ఎంత వేగంగా పరిగెడుతుంది, అలా 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 పరిగెట్టుకుంటూ, చిన్మయ్య ఒకసారి లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేయి. అలా అలా పరిగెట్టుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు మారీచుడు. అందట్లేదు ఎవరికి. అందకపోయేసరికి ఏమవుతోందంటే అందట్లేదు ఎవరికి. మారీచుడు మాయాజింకగా మారిపోయి ఎంతో దూరం తీసుకెళ్ళిపోయాడు రాముణ్ణి. పంచవటీ తీరం దాటించేసి చాలా దూరం తీసుకెళ్ళిపోయాడు. లక్ష్మణస్వామి పంచవటీ తీరానికి కాపలా కాస్తున్నాడు. సీతాదేవి పంచవటి లోపల, ఆ ఆశ్రమం లోపల ఉండిపోయింది. దానివల్ల రాముడు ప్రస్తుతం ఇంట్లో లేడు. అవునా కాదా? రాముడు పంచవటీ తీరంలో రాముడు మాయ వల్ల ఎంతో దూరం తీసుకెళ్ళిపోతే, మారీచుడు ఎంతో దూరం తీసుకెళ్ళిపోతే, లక్ష్మణుడు కాపు కాస్తుంటే సీతాదేవి పంచవటిలో ఉండిపోయింది. రాముడు ఎంతో దూరం వెళ్ళిపోయాడు. ఇప్పుడు రావణాసురుడు మాయారూపంలో వచ్చాడు. ఏ రూపంలో వచ్చాడు? నమ్మితే ఎవరైనా సరే చూడగానే నమ్మేటటువంటి రూపంలో వచ్చాడు. ఎవరైనా సరే చూడగానే నమ్మేటటువంటి రూపంలో, అనుమానించడానికి ఏమాత్రం ఆస్కారం లేని రూపంలో వచ్చాడు. అంటే ఏ రూపంలో వచ్చినట్టు? ఒక భిక్షువు రూపంలో, ఒక యతి రూపం, యతి అంటే సన్యాసి రూపంలో వచ్చాడు. ఎంత మోసం చేశాడో చూడండి, ఎంత నమ్మక ద్రోహమో చూడండి. చేశాడా లేదా? అలాగా ఎంత నమ్మక ద్రోహం. మన భారతదేశపు సంస్కృతి ఏంటి? ఒక సన్యాసి కనిపిస్తే ఒక దండం పడినట్టుగా అలా పడి సాష్టాంగ నమస్కారం చేస్తాం. ఎవరైనా సరే, ఒక పీఠాధిపతి అయినా, ఒక మఠాధిపతి అయినా, ఒక కాషాయ బట్ట కట్టుకుని బయట ఒక భిక్షగాడు కనిపించినా సరే, ఎందుకు మనం తప్పుడు మాట మాట్లాడకూడదు ఆ భిక్షగాడిని అనేటటువంటి ఒక కాన్షియస్నెస్తో మనం ఒకవేళ భిక్షం ఇవ్వదలుచుకుంటే ఓ 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తాము, లేదంటే లేదు బాబు వెళ్ళరా అని చెప్తాం. అంతేగాని మనం ఎటువంటి తప్పు మాట మాట్లాడడం. బికాజ్ వీఆర్ వెరీ మచ్ కాన్షియస్ అబౌట్ అవర్ ధర్మ. మన ధర్మం పట్ల మనకి ఆ జాగ్రత్త అనేది ఉంది. మన ధర్మం మనకి నేర్పించింది ఏంటి? యతులని గౌరవించండి అని నేర్పించింది. అందుకనే సీతమ్మ వారు ఏ రూపంలో వెళ్తే సీతమ్మ వారు ఈజీగా నమ్మి, సులువుగా నమ్మి మోసపోతుందో ఆ రూపమే ధరించాడు రావణాసురుడు. ఒక యతి రూపంలో, ఒక సన్యాసి, ఒక కాషాయ బట్ట కట్టుకున్నటువంటి ఒక భిక్షగాడి రూపంలో వచ్చాడు. వచ్చి భవతి భిక్షాందేహి అని చెప్పి నించున్నాడు. నించుంటే ఇక్కడ మర్చిపోయాను చెప్పడం, బాణం వేశాడు రాముడు బాణం వేస్తే వెళ్ళి మారీచుడు, మాయా రూపంలో ఉన్నటువంటి మారీచుడికి తగిలింది. మారీచుడు చనిపోయాడు. హా రామ, హా లక్ష్మణ, హా సీత అనుకుంటూ చనిపోయాడు. హా లక్ష్మణ, హా సీత అనుకుంటూ చనిపోయాడు. మాయ భేదించబడింది. రాముడు తెలుసుకున్నాడు, ఓహో ఇదేదో మాయ, రాక్షస మాయ, ఖచ్చితంగా ఇది రాక్షస మాయ. కాబట్టి అక్కడ పంచవటీ తీరంలో ఏదో జరుగుతోంది అనేటటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసుకున్నాడు. వెనక్కి రావడం మొదలుపెట్టాడు. మారీచుడు ధ్వన్యనుకరణలో నిపుణుడు. ధ్వన్యనుకరణ అనేటటువంటిది ఏంటి? మిమిక్రీ చేయడంలో మారీచుడు ఎక్స్పర్ట్ అని చెప్పి ముందే మనం మాట్లాడుకున్నాం. హా లక్ష్మణ, హా సీత అని అరిచింది ఎవరి వాయిస్తో అరిచాడు? ఎవరి గొంతు శబ్దంతో అరిచాడు? రాముడి గొంతు శబ్దంతో. లక్ష్మణుడు, సీత ఆ శబ్దాన్ని విని భయపడే విధంగా అరిచాడు. అంటే వీళ్ళు ఏమని భయపడాలి ఇప్పుడు? అయ్యో రాముడికి ఏదో ముప్పు వాటిల్లింది అని చెప్పి భయపడాలి. అలాగే భయపడింది సీతాదేవి. అలా భయపడడం వల్ల లక్ష్మణుణ్ణి ప్రేరేపించి పంపించింది. లక్ష్మణుడు నవ్వుకున్నాడు. అమ్మా, నా అన్న అరివీర భయంకరుడు, వీరాధి వీరుడు, రామన్నకి ఆపద. అది నువ్వు భయపడుతున్నావా? అర్ధాంగివి, ఆయనలో సగానివి. నీకు తెలీదా రామన్ ఎటువంటి వాడు అని చెప్పి నచ్చజెప్పబోయాడు. నచ్చజెప్పబోతే సహజమైనటువంటి స్త్రీ ఆలోచన విధానం వల్ల సీతమ్మ వారు ఒక అనకూడని మాట అనింది. ఏమనింది?
అక్కడ నా భర్తకి ఆపద వాటిల్లింది. ఒక తమ్ముడు రాజ్యం లేకుండా చేశాడు, ఇంకొక తమ్ముడువైన నువ్వు అతని భార్యని అపహరించాలని చూస్తున్నావు. అంటే నన్ను నువ్వు చూడకూడని విధంగా చూసి ఏదో చెయ్యబోతున్నావు, కాబట్టి నీవు కూడా తగిన వాడవి కాదు అనేటటువంటి భావనతో మాట్లాడింది. అది విని తట్టుకోలేకపోయాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు ఎందుకు తట్టుకోలేకపోయాడు? లక్ష్మణుడు ఎప్పుడూ కూడా అన్నా వదిన, తల్లి తండ్రి అనేటటువంటి భావనతోనే బ్రతికాడు. ఆ భావన తనకి ఉన్నా కూడా ఎదుటివారు అర్థం చేసుకోకపోతే ఎంత లక్ష్మణుడైనా సరే బాధపడతాడా లేదా? పౌరుషం ఉన్నవాడు, ఆవేశపరుడు, అందులో బాధపడతాడా లేదా? అదే బాధతో లక్ష్మణుడు ఏం చేశాడంటే, సరే తల్లి, నేను వెళ్ళి ఖచ్చితంగా రామన్నకి ఏదైనా ఆపద కలిగిందేమో నేను ముందుగా వెళ్ళి చూసుకుని వస్తాను, నీవు మాత్రం ఆశ్రమ ప్రాంతాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్పాడు. ఇక్కడ మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, లక్ష్మణ రేఖ గీశాడు, 3 గీతలు గీశాడు లక్ష్మణుడు, ఆ గీతలు దాటి రావద్దన్నాడు అని చెప్పి మనం కల్పనలో చాలా రకాలైనటువంటి కల్పనలు ఉంటాయి. ఎందుకంటే ఆ దృశ్యం యొక్క ఔన్నత్యాన్ని మొన్న కూడా మనం చెప్పుకున్నాం, పెళ్ళి ఇలా జరిగింది అని చెప్పి. మనం ఈ దృశ్యం యొక్క ఔన్నత్యము, దాని యొక్క గొప్పతనము, దాని యొక్క విశేషము బాగా మన బుర్రలోకి బాగా ఇమిడిపోవాలి అంటే కొన్ని కల్పనలు చేస్తారు కవులు. ఆ కల్పనల్లో భాగంగానే లక్ష్మణ రేఖ అనేది ఏర్పడింది. కానీ వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ అనేది లేదు, ఎక్కడా గీయలేదు లక్ష్మణుడు. కేవలం చెప్పాడు, అమ్మా నీవు మాత్రం పంచవటీ తీరాన్ని వదిలి మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు, చాలా జాగ్రత్తగా ఉండు, రాక్షస మాయలు ఉంటాయి అని చెప్పే వెళ్ళాడు. సరే, లక్ష్మణుడు కూడా వెళ్ళిపోయేసరికి ఇందాక నేను చెప్పినట్టుగా రావణాసురుడు యతి రూపంలో వచ్చాడు. ఏ రూపం చూస్తే మనం కనీసం అనుమానించడానికి కూడా ఆలోచించమో అటువంటి రూపంలో వచ్చాడు రావణాసురుడు. భవతి భిక్షాందేహి అని చెప్పి నించున్నాడు. ఇప్పుడు ఏం చేస్తుంది సీతమ్మ? ధార్మికమైనటువంటి ఆలోచన కలిగినది కాబట్టి, ధర్మాన్ని నమ్మినటువంటి ఆలోచన ఉన్నది కాబట్టి సీతమ్మ ఏం చేసింది? ఇంట్లో ఉన్నటువంటి పదార్థాన్ని తీసుకెళ్ళి భిక్షగా వెయ్యబోయేసరికి రావణుడు భిక్ష స్వీకరిస్తున్నట్టుగా స్వీకరించి ఒక్కసారిగా నిజరూపాన్ని దాల్చాడు. అంటే 10 తలలు 20 చేతులతో ఒక్కసారిగా కనిపించాడు రావణాసురుడు. అంతే కదా, దశకంఠుడు అంటే ఏంటి? 10 తలలు 20 చేతులతో భయంకరమైన రూపంతో కనిపించేసరికి సీతమ్మ వారు మూర్ఛపోయింది. ఇక్కడ కూడా ఇంకొక సవరణ, రావణాసురుడు సీతమ్మ వారు పడిపోయినటువంటి ఆ ప్రదేశం మొత్తాన్ని పెకలించి తీసుకెళ్లారు అని అంటారు చాలామంది. కాదమ్మా, సీతమ్మ వారిని పట్టుకోకూడని విధంగా పట్టుకొని కాళ్ళ కింద నుంచి తల కింద నుంచి ఇలా చెయ్యి వేసి పరస్త్రీని ఎటువంటి విధంగా పట్టుకోకూడదో ఆ విధంగా పట్టుకుని రావణాసురుడు తన పుష్పక విమానంలో పెట్టుకుని తీసుకెళ్ళిపోతుంటే రాముడు లక్ష్మణుడు కలుసుకున్నారు అరణ్యంలో. ఏమిటి తమ్ముడా, నువ్వెందుకు వచ్చావు? నీకు చెప్పాను నేను, ఆశ్రమ రక్షణ బాధ్యత నీది అని నేను ముందే చెప్పాను. నువ్వెందుకు వచ్చావంటే, అన్నా జరిగినది ఇది, నీ మాట వినిపించింది, హా సీత హా లక్ష్మణ అని చెప్పి నీ మాట వినిపించేసరికి వదిన సీతమ్మ తల్లి ఆందోళన పడి నన్ను కొంచెం పరుషంగా మాట్లాడింది. ఇక్కడ లక్ష్మణుడు ఉన్నట్టుగా చెప్పలేదు, సీతమ్మ తల్లి ఏం మాట్లాడిందో చెప్పలేదు. ఆందోళన పడింది, నీ పట్ల ఎంతో చాలా కంగారు పడింది, నువ్వు ఏమవుతావో అని కంగారు పడింది అని చెప్పి ఆ గ్యాప్ తగ్గించే ప్రయత్నాన్ని చేసుకున్నాడు. అంతేగాని నీ పెళ్ళాన్ని నాతో ఇలా మాట్లాడిందిరా, నేను ఎందుకు నీ బాగోగులు చూడాలి అని చెప్పి కయ్యానికి కాలు దువ్వలేదు లక్ష్మణుడు. శూర్పణఖ మాట్లాడినట్టుగా చెడుగా ప్రవర్తించలేదు లక్ష్మణుడు. ఒక సంసారాన్ని ఎలా నిలుపుకోవాలో, ఉమ్మడి కుటుంబపు ఔన్నత్యాన్ని ఎలా మాట్లాడితే ఆ ఉమ్మడి కుటుంబం అనేది నిలుస్తుందో అటువంటి విధంగా మాట్లాడాడు లక్ష్మణుడు. సీతమ్మ తల్లి ఆందోళన చెందింది. ఆవిడ ఆందోళనను పోగొట్టడానికి, ఆవిడకి సంతోషాన్ని చేకూర్చడానికి నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పుకున్నాడు లక్ష్మణుడు. చెప్పుకుంటే రాముడు అన్నాడు, తప్పు చేసావు లక్ష్మణ, ఇది రాక్షసమాయ, అక్కడ సీతకేదో ఆపద వాటిల్లుతోంది, కాబట్టి
మనం వెంటనే ఇప్పుడు పంచవటి తీరానికి వెళ్ళిపోవాలని చెప్పాడు. ఈలోగా ఏం జరిగిందంటే రావణాసురుడు సీతని పట్టుకుని సీతని పుష్పక విమానంలో కూర్చోపెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. రావణాసురుడు వెళ్ళిపోతుంటే జటాయువు చూశాడు. నిన్ననే మనం మాట్లాడుకున్నాం, అగస్త్యాశ్రమంలో జటాయువు కలిశాడు. అగస్త్యాశ్రమంలో జటాయువు రాముణ్ణి కలిశాడు. కలిసిన తర్వాత వాళ్లతో పాటు దండకారణ్యానికి వచ్చాడు. అవసరమైన సాయం చేస్తున్నాడు మధ్య మధ్యలో అని చెప్పి. ఇప్పుడు జటాయువు చూశాడు. ఎవరి కొడుకు జటాయువు? అనూరుడి కొడుకు, వినత కొడుకైనటువంటి అనూరుడి కొడుకు జటాయువు. ఇప్పుడు జటాయువు చూశాడు. జటాయువు చూసి ఏం చేశాడు? రావణాసురుణ్ణి ప్రతిఘటించడం మొదలుపెట్టాడు. రావణాసురుడితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అంటే జటాయువు యొక్క ఆశ ఏంటి, ఆకాంక్ష ఏంటి? జటాయువు కూడా ధర్మం ఆలోచించాడు. పరస్త్రీని పట్టుకుపోతున్నాడు రావణాసురుడు. రామచంద్రుడి భార్య అయినటువంటి సీతాదేవిని పట్టుకుపోతున్నాడు రావణాసురుడు. అటువంటి పరిస్థితుల్లో జటాయువు యొక్క ధర్మం ఏంటి? స్నేహితుడి భార్యని కాపాడి మళ్ళీ అసలు స్థానానికి చేర్చాలి, స్నేహితుడి దగ్గరికి చేర్చాలి. అందుకని యుద్ధం చేయడం మొదలుపెట్టాడు రావణాసురుడితో. ఎన్నో రకాలుగా ప్రతిఘటించాడు, వల్ల కాలేదు. జటాయువు ఎంతో ఖేదపడేలాగా రావణాసురుడు చేతులు రెండు నరికేశాడు. జటాయువు అంటే గ్రద్ద, అవునా కాదా? ఆ గ్రద్ద యొక్క చేతులు రెండు, జటాయువు యొక్క రెక్కలు రెండు నరికేశాడు. ఆ రెక్కలు తెగి పడిపోయినటువంటి జటాయువు నేల మీద పడిపోయాడు. నేల మీద పడిపోవడం వల్ల అవసాన దశకి వచ్చేసాడు. అవసాన దశకి వచ్చేస్తూ కొన ప్రాణంతో కొట్టుకుంటున్నాడు జటాయువు. రాముడు లక్ష్మణుడు ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమానికి వెళ్ళి సీత లేదని కనుక్కున్నారు. వెతుక్కోవడం మొదలుపెట్టారు. ఈలోగా జటాయువు కనిపించాడు. జటాయువు చెప్పాడు రాముడికి, రామా, ఇది రాక్షసమాయ. రావణాసురుడు, లంకాధిపతి అయినటువంటి రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకెళ్ళిపోతున్నాడు. దక్షిణం వైపుగా వెళ్ళిపోతున్నాడు చెప్పాడు. ఏ దిక్కుకు వెళ్ళాడో కూడా చెప్పాడు. దక్షిణం వైపుగా వెళ్ళిపోతున్నాడు. నేను ఎంతో ప్రయత్నించాను రామా, సీతమ్మ తల్లిని కాపాడడానికి నేను ఎంతో ప్రయత్నించాను. కానీ నా శక్తి చాలకపోగా అతను నేను ప్రతిఘటిస్తున్నానని చెప్పి నా రెండు రెక్కలని తెగి పడేలాగా నరికేసేసి నేను నేల కూలిపోయేలాగా చేశాడు. నీకు సహాయం చేయలేకపోయాను రామా అని చెప్పి ఎంతో ఏడ్చాడు జటాయువు. ఎంతో దుఃఖపడ్డాడు. అలా జరుగుతుండగా జటాయువు ప్రాణాలు కోల్పోయాడు, మృతుడయ్యాడు, మరణించాడు జటాయువు. మరణించేసరికి వదిలిపెట్టి వెళ్ళిపోలేదు రాముడు. నా భార్యని నేను వెతుక్కోవాలి అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. నా తండ్రికి స్నేహితుడు, నా తండ్రంతటి వాడు కాబట్టి నా తండ్రికి ఎలాగైతే నేను పితృకర్మ చేశానో అదే విధంగా ఈ జటాయువుకు కూడా చెయ్యాలని చెప్పి జటాయువుకి దహన సంస్కారాది క్రియలన్నీ కూడా రాముడు చేశాడు. అటువంటి దేశం మనది. కేవలం మన వాళ్ళకే కాదు, తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నిస్సహాయులై ఉంటే ఆ సహాయం చెయ్యాలి. మీకు ఒక విషయం చెప్తాను. అశ్వమేధము, పౌండరీకము, వాజపేయము లేదా రాజసూయము అంటూ పెద్ద పెద్ద యాగాలు చేశాడు దశరథుడు. కానీ కలియుగంలో అశ్వమేధాది యాగాలకి సరిసమానమైనటువంటి క్రతువు ఏదో తెలుసా? అనాథ ప్రేత సంస్కారమే అశ్వమేధ యాగంతో సమానం. అలా చేస్తే ఎంతో పుణ్యం చేశాడు రాముడు. ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు సీతమ్మ ప్రతిఘటిస్తోంది రావణాసురుణ్ణి. ఎంత స్త్రీ అయినా సరే కోరిక ఉంటుంది కదా, నేను ఈ రాక్షసుడి బారి నుంచి వెళ్ళిపోవాలి అనేటటువంటి కోరిక ఉంటుంది కదా. ఆ కోరిక వల్ల తోసేస్తోంది, రక్తం చేస్తోంది, ఇంకా వల్ల కావడం లేదు. తరుణోపాయం ఒకటి ఆలోచించుకుంది. ఏమని? ఎలాగో అలాగా ఒక ఆనవాలు అనేటటువంటిది, ఒక గుర్తు అనేటటువంటిది చేసి వదలాలి. ఒక మీకు ఎలా చెప్పాలి, ఒక ప్రూఫ్ అనేది క్రియేట్ చేసి వదిలితే దాన్ని బట్టి రాముడు నన్ను కనుక్కుంటాడు అని చెప్పి ముందే చెప్పాను. దశరథుడు అన్ని ఆభరణాలు ఇచ్చి పంపించాడు సీతమ్మ వారికి.
పట్టుబట్టలు ఇచ్చి పంపించాడు, అవునా కాదా? ఆవిడేమీ నారచీరలతో తిరగలేదు. ఇప్పుడు ఆ ఆభరణాలన్నీ కూడా అక్కడికి వచ్చాయి. ఎలాగా? ఉన్న ఆభరణాలన్నీ తీసి మూట కట్టి, ఆ చీర చింపి మూట కట్టి ఆ మూటని కిందకి జార విడిచింది. ఆ మూట ఎవరు పట్టుకున్నారో తర్వాత మాట్లాడుకుందాం. మూట కిందకి జార విడిచింది. రావణాసురుడు తీసుకెళ్ళిపోయాడు, అశోకవనంలో బంధించాడు. లంకానగరం చేరుకున్నారు. అశోకవనంలో, రావణాంతఃపురంలో అశోకవనంలో బంధించాడు. రాముడు సీత 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 అని చెప్పి పరివేదన చెందుతున్నాడు, వెతుక్కుంటున్నాడు. వెతుక్కుంటూ వెళ్ళి శబరి దగ్గరికి వెళ్ళాడు. శబరి రాముడి దర్శనం కోసం పరితపిస్తోంది. వృద్ధురాలు, రామభక్తురాలు శబరి దగ్గరికి వెళ్ళి ఆగాడు. వెతుక్కుంటూ వెళ్తే శబరి రామదర్శనం చేసుకుని తను తింటున్నటువంటి పళ్ళు బాగున్నాయో లేదో అని చెప్పి రుచి చూసి ఎంగిలి చేసి రాముడికి ఇచ్చింది. అంటే ఎంగిలి పళ్ళు పెట్టేసేయచ్చు అని చెప్పే భావనతో కాదు, ఏమో లోకాభిరాముడు, సకల గుణాభిరాముడు, అటువంటి వాడికి పెట్టేటటువంటి భోజనం రుచికరమైనది, శుభ్రమైనది పెడుతున్నామా లేదా అనేటటువంటి భావనతో కొరికి చూసింది, అంతేగాని నిర్లక్ష్య భావనతో కాదు. అలా కొరికి చూసినటువంటి పళ్ళని శబరి రాముడికి పెట్టింది. రాముడు కాస్త తిని శబరికి అడిగాడు, శబరి, సీతమ్మ నా భార్య, రావణాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఎత్తుకుపోయాడు, అపహరించుకుపోయాడు. కాబట్టి నేను సీతాన్వేషణలో ఉన్నాను, బయలుదేరుతున్నాను అంటే శబరి చెప్పింది, రాజా రామ, నీ దర్శనం కోసమే బతికున్నాను, కేవలం నీ దర్శనం కోసమే బ్రతికున్నాను. నా జన్మ ధన్యమైంది, నువ్వు దర్శనం ఇచ్చావు. నా దురదృష్టం సీతమ్మతో రాలేకపోయావు, కానీ ఇంకా నేను నా ఓపిక డస్సిపోయింది, నేను ఉండలేను అని చెప్పి ఋష్యమూక పర్వతం మీద వానరరాజైనటువంటి సుగ్రీవుడు, వానరుడైనటువంటి వాడు, మహాబలశాలి అయినటువంటి సుగ్రీవుడు ఉన్నాడు. సుగ్రీవుడితో స్నేహం చేయి, అతను చాలా ధార్మికుడు, నీవు వెళ్ళి అతన్ని కలువు, అతను నీకు సహాయం చేస్తాడు అనేటటువంటి శుభసూచకమైనటువంటి సలహాతో శబరి రాముణ్ణి వీడ్కోలు పలికింది. ఈ సుగ్రీవుడు ఎవరు, ఎందుకు చెప్పింది, ఇవన్నీ కూడా, ఈ శుభసూచకమైనటువంటి సలహాని ఎందుకు ఇచ్చింది, ఇటువంటివన్నీ కూడా రేపు వచ్చేటటువంటి కథాభాగంలో మనందరం కూడా మాట్లాడుకుందాం. ఇవాళ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి స్టక్ అయి ఉండొచ్చు, కొంతమందికి వీడియో కనిపించి ఉండకపోవచ్చు. నేను చెప్పినది ఏది కూడా మధ్యలో ఆపకుండా, ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మధ్యలో ఎక్కడ ఆపకుండా నేను యూట్యూబ్ రికార్డింగ్ కోసం మొత్తం వీడియో అంతా రికార్డ్ చేశాను. ఇవాళ మిస్ అయినదంతా కూడా నా అభ్యర్థన ఏంటంటే, పిల్లలందరూ కూడా ఒకసారి యూట్యూబ్ లింక్ చూడండి, మీకు ఎక్కడా కూడా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా చక్కగా అర్థమైపోతుంది. సరేనా? ఇప్పుడు స్వస్తి చెప్పుకుందాం, తర్వాత డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్కి మనం మళ్ళీ లాగిన్ అవుతాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీరామ జయం. అందరూ లాగౌట్ అయ్యి వెంటనే లాగిన్ అవ్వండి.